సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడు. దేవుడు చూడండి వచ్చుచూ ఉన్నాడు. వక్త ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ, ఇదిగో నీ రాజు, నేను విడిపించే రాజు, నీ బంధకాల్లో నుంచి నిన్ను విడిపించడానికి నీ వద్దకు ఆయనే వస్తూ ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం వినగలిగినట్లయితే ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే మాటో మనం వింటున్నాం. ఎంత సంతోషాన్ని ఇచ్చే మాటను దేవుడు మనకి వినిపిస్తుంది. ఏమిటి ఆ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈరోజు ఆ మాటలు మనకి ఎప్పుడు అర్థం అవుతాయంటే, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ఉద్దేశం ఏమిటో మనము మొట్టమొదట గ్రహించాలి. ఆయన నీ యొద్దకు వస్తూ ఉన్నటువంటి ఆ సమయాన్ని మనము ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, ఏదో మన దగ్గర మరి పొందుకోవడానికో, మన దగ్గర నుంచి ఏదో ఆశించో, మనమేదో ఆయనకి ఇస్తామనో ఆయన మన దగ్గరికి రావట్లేదండి. ఈరోజు ఆయన మన దగ్గరికి రావాలనుకుంటున్నాడో మనం ఒకసారి ఆ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకు మన దగ్గరికి రావాలనుకుంటున్నాడు? ఏం చూసి ఆయన మన దగ్గరికి రావాలని ఆయనకి మనసు అనిపించింది? ఈరోజు మనము ఏ కఠినమైన శ్రమ గుండా వెళ్తూ ఉన్నా, ఏ కఠినమైన ఆపద గుండా వెళ్తూ ఉన్నా, విపత్తుల మధ్యలో మనము మరి జీవిస్తూ ఉన్నా, ధైర్యం ఉన్నా లేకపోయినా, చూడండి మరి మన పరిస్థితులు మారిపోతూ అంతకంతకు దిగజారిపోతూ ఉన్నప్పుడు చూడండి వ్యక్తులు కూడా మనల్ని ఆలోచించరో కానీ మనల్ని కన్న తండ్రి, సృష్టించినటువంటి సృష్టికర్త ఖచ్చితంగా నువ్వు చెట్టు కింద ఉన్నా, లేకపోతే ఇంకా దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేయవలసి వచ్చినా, ఒకవేళ నీడ లేకపోయినా, ఆదరణ లేకపోయినా, ఆదరించేవాళ్ళు లేకపోయినా, ఆత్మీయత లేకపోయినా, సంతోషం లేకపోయినా, నిన్ను గురించి పరితపించి ఆలోచించి నిన్ను కలుసుకోవడానికే, నిన్ను ఆయా పరిస్థితులను విడిపించడానికే, నీకు క్షేమం ఇవ్వడానికే ఆయన ఎప్పుడునూ కూడా కొనుకక నిద్రపోక నన్ను కనిపెడుతూ ఉన్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా, కనిపెడుతున్నాడా? మనం చాలా సాక్ష్యాలు చెప్తూ ఉన్నాం. రాత్రిపూట నాకు ఇలా ఒక ప్రమాదం సంభవించింది, రాత్రిపూట హఠాత్తుగా నాకు ఒక రోగం వచ్చింది, పగలంతా పని చేసుకున్నాను, కానీ అప్పటికప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, నేను ఇలా హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ డాక్టర్లు చక్కగా అనుకూలంగా నాకు ఉండి వైద్యం చేశారు. చూడండి మరి ఇవన్నీ కూడా ఎవరు చేసే కార్యాలు? కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఖర్చు పెట్టాలన్నా వాటికి ఏమి రాదు, ఫలితము రాదండి. కానీ దేవుడు కనుక మనకు ఒకవేళ తోడై ఉంటే, దేవుని సహాయాన్ని మనం పొందుకున్న మరి వ్యక్తులమైతే, దేవుడు మనకి అన్ని సమయాల్లో, అది రాత్రిపూటైనా, అది పగలైనా, అది ఎడారైనా, అది ఎటువంటి సందర్భమైనా కావచ్చు, ఆయా సందర్భాల్లో మనకి చూడండి సహాయం చేసేవాళ్ళు దగ్గరగా లేకపోయినా నువ్వు దేవునికి మరి మొరపెట్టుకునే వ్యక్తివైతే, ప్రార్థన చేసే వ్యక్తివైతే, ఎవ్వరూ నీకు దగ్గర లేకపోయినా నీకు ఆపదల్లో దేవుడు నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడండి. ఆయన సహాయం చేయడానికి నీ రాజు. ఆయన ఎవరు? నీ రాజు. ఏం చేస్తానికి ఆయన రాజు? సేవ చేయడానికి ఆయన నీకు రాజు అండి. ఆయన సేవ చేయడానికి వచ్చాడు. ఈ లోకం అంతటికి ఆయన ఏం చేయడానికి వచ్చాడు? సేవ చేయడానికి. ఆయన ఏదో చూడండి మరి సన్మానాలు చేయించుకోవడానికో, మెప్పుల కోసమో, గొప్పల కోసం రాలేదు. ఈ భూమి మీద ఎవరు నశించిపోవటం ఆయనకేమాత్రం ఇష్టము లేదు. కనుక మనం అది గ్రహించాలి, అది మనము ఆలోచించేయాలి. ఆ ప్రకారమైనటువంటి ఆ అనుభవాలు మనకు ఖచ్చితంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ అనుభవాలు మనము వినగలిగినట్లయితే, ఆలోచన చేయగలిగినట్లయితే అంతా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందులో వ్యతిరేకత ఏమీ కూడా కనిపించదు.
అంతా ప్రేమ కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఏ హాని చేసినట్లుగా, ఏ కీడు చేసినట్లుగా ఎక్కడ కూడా వ్రాయబడి లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు అందరి క్షేమం కోసం ఆయన జీవితాన్ని ఏం చేశాడు? ధారపోసాడండి. యేసుక్రీస్తు ప్రభువారి వలె ప్రేమించేవాళ్ళు, పరితపించేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన రాజుగా పిలువబడినప్పటికీ కూడా దీనుడుగా ఆయన జీవితాన్ని జీవించాడండి. ఆయన దీనుడిగా జీవించాడా? రాజుగా జీవించాడా? ఆయన రాజుగా ఈ భూమి మీదకి చూడండి మరి దీనుడుగా తగ్గించుకొని ఆయన జీవితాన్ని మనకు మాదిరికరంగా చూపించడానికి ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే చూడండి మరి మనం క్షేమమును చూస్తామో. మన జీవితంలో మనకు క్షేమం కావాలంటే ఊరకనే రాదండి. ఊరకనే క్షేమం వచ్చేస్తుందా? ప్రార్థన చూడండి చేస్తూ ప్రవర్తన మారకపోతే క్షేమం వచ్చేస్తుందా? ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలి? ప్రవర్తనను మార్చుకోవాలి. క్షేమాన్ని కోరి ఎంతగా ప్రార్థన చేస్తున్నావో, నీ కోసం ప్రార్థిస్తూ, నీ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎలా ఉండాలి? అయినా తండ్రిగా ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలి? తండ్రి నీతిపరుడైతే పిల్లలు కూడా నీతిపరులుగా, నీతి చూడండి మార్గములో, నీతిని కాపాడుకోవడంలో మన జీవితంలో మనము నిలబడాలి. నీతిని కలిగి జీవించాలి. నీతిని కలిగి జీవించిన వాళ్ళు ఆయన పిల్లలు అవుతారు. ఎలా పడితే అలా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, భయం లేకుండా జీవిస్తూ, చూడండి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ, ఆయన్ని తండ్రిగా చూడండి మరి మనం కోరుకుంటే ఆయన మనకి తండ్రిగా ఉంటాడా? నీవెవరో నాకు తెలియదు అనేటువంటి ఆ మాట మనం వినాల్సి వస్తుంది. ఆ మాట చూడండి ఆయన అనాల్సి వస్తుంది కూడా. కనుక ఈరోజు సమయం ఉండగానే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం అందరం కూడా రక్షించబడాలి. ఏమవ్వాలి? రక్షించబడాలి. ఈ లోకంలో రక్షించబడాలి. ఈ పాపంలోంచి మనల్ని ఆయన రక్షించడానికి ఈ యొక్క మరణము చూడండి మరి అంచులోనికి వెళ్తున్నటువంటి మనల్ని ఆయన పిలుస్తూ, సియోను నివాసులారా. ఏ నివాసులారా? చూడండి మనం అందరం కూడా ఏ నివాసులం? సియోను నివాసులం. సియోనులో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం? సియోనుకి వెళ్ళబోతున్నాం. ఆయన్ని చేరుకోబోతున్నాం. ఆయన్ని కలుసుకోబోతున్నాం. ఆ సమయం దగ్గర పడుతూ ఉంది. అతి సమీపంగా మనం వచ్చేస్తూ ఉన్నాం. కాలం అనుకూలంగా మార్చబడుతూ ఉంది. లేఖనాలు సెలవిచ్చిన ప్రకారంగా నేడు నెరవేర్పవుతూ ఉన్నాయి. నెరవేర్పవుతున్న ఆ సంగతులన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. ఏం జరుగుతూ ఉంటాయో మరి దేవుడు మనకి పూర్తిగా స్పష్టంగా అన్ని వివరాలను కూడా మనకి అందించి ఆయన మనకేమి సెలవివ్వాలనుకున్న అవన్నీ కూడా మనకి సెలవిచ్చినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇదిగో నా రాకడ సమయంలో, ఏ సమయంలో? రాకడ సమయంలో ఏం జరుగుతాయి? యుద్ధాలు. ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు వచ్చేస్తాయి. ఇప్పటికే వింటా ఉన్నాం. ఏమొస్తున్నాయి? ఇప్పుడు కరువులు వస్తున్నాయి. తెగుళ్ళు వస్తాయండి. తెగుళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇలా భూకంపాలు వింటా ఉన్నాం. వార్తలు జరుగుతూ ఉన్నాయి. కాలం అంతా కూడా ఏమైపోతూ ఉంది? మార్చబడిపోతూ ఉంది. కార్యాలన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి? ఒక్కొక్కటి నెరవేర్పు అవుతూ ఉన్నాయి. మరి నీ సందేహం ఏంటి? నీ అనాలోచనగా ఎందుకుంటున్నావు? నువ్వెందుకు శ్రద్ధ నీ జీవితంలో ప్రాణం మీద నీకెందుకు లేదు? ప్రాణం మీద మనిషి ప్రతి ఒక్కరికి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అన్నిటినీ ప్రేమించే మానవుడు ప్రాణాన్ని మాత్రం ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదండి. ప్రాణాన్ని జాగ్రత్తగా కాచుకోవాల్సి ఉంది. ప్రాణాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ప్రాణము చూడండి పోతే, ఆయనను గనక నమ్మకపోతే, రక్షణ గన లేకపోతే ఇదిగో ఇలా జరుగుతుందని ఎవరిని భయపెట్టడానికి కాదండి, భయపెట్టాలనేటువంటి ఉద్దేశంతో అంతకంటే కాదు. ఇదిగో జరగబోయేదే. నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. కనుక ఈరోజు సమయం ఉంది. ఇంకా దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి, ఇదిగో సియోను నివాసులారా ఉల్లసించండి. ఏం చేయాలి? ఉల్లసించండి.
సంతోషించండి, నీ రాజు విడిపించడానికి నీ వద్దకి ఆయన వస్తున్నాడు. మనం వెళ్ళి ఆయన కలుసుకోవటం కాదు, ఆయనే వచ్చి మనల్ని కలుసుకొని, ఇదిగో నీ జీవితం ఇలా ఉంది, నువ్వు ఇలాంటి అలవాట్లు కలిగి ఉన్నావు అని అంటూ ఉన్నప్పుడు, అని వింటూ ఉన్నప్పుడు, అని దేవుడు నీకు సమాచారాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు, మనము ఆయా విషయాల మీద ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు ఏం చేయకూడదు, త్రోసివేసే ప్రయత్నము చేయకూడదు, త్రోసివేయకూడదు. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు మనము పశ్చాత్తాపడాలి. మనలో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. జకే వలె ఆ హృదయం ఏమైపోవాలి? నూతనపరచబడుతూ ఆయన గాయపరిచినటువంటి నీ అలవాట్లు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ జీవితము ఇక అంతటిది ఏమైపోవాలి? మారిపోవాలండి. అలా మార్చుకోవటమే ఈరోజు మరి చాలా మంచిది. అలా మార్చుకుంటేనే పండగ, అసలైన పండగ అంటే క్రొత్త బట్టలు వేసుకుంటేనో, ఏదో వంటకాలు వండుకుంటేనో, ఏదో ఖర్చులు పెడితేనో అది పండగ అనుకుంటాం. కానీ అది కాదండి. అది చేసుకోవద్దని కాదు, అలా సంబరపడొద్దని కాదు. అలా చేసుకోండి, కానీ దానికంటే ప్రాముఖ్యమైంది, అసలైంది, మనం చేయాల్సింది, మన ద్వారా జరగాల్సింది ఒకటి ఉంది. మనం అందరం కూడా నేడు రక్షణ పొందుకొని సిద్ధంగా ఉండి ఆ పండగ జరుపుకోవాలి. ఆ పండగ జరుపుకుంటే అప్పుడు చూడండి మనకు విడుదల వస్తుంది, క్షమాపణ వస్తుంది. మనం అందరం కూడా ఎక్కడికి చేర్చబడతాం? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకానికి చేర్చబడతాం. ఈ మాటలన్నీ కూడా అర్థమవుతాయని, ఈ మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఖచ్చితమైన ఆలోచనలు చేయడానికి ఏం చేయాలి? మనల్ని మనం సిద్ధంగా చేసుకోవాలి. సమయము ఇంక నీ కోసం ఆగుద్దా? ఏ క్షణాన్న ఏం జరుగుతుంది ఎవరికి నీకు కూడా తెలియదు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం అందరం కూడా ఈ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఏం చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు. ఖచ్చితంగా మరి సమయం దొరికిన కొలది మనం అందరం కూడా ఏం చేసుకోవాలి? దాన్ని వినియోగించుకోవటం అంటే ఒకే ఒక్క వ్యక్తి మనకు కనబడుతున్నాడు, జకీ కనబడుతున్నాడు. ఎవరు? జకయ్య. ఏం చేస్తున్నాడు ఆయన యేసయ్యని కలుసుకున్న తర్వాత ఆయన యొక్క చూడండి మరి తీరు ఎలా కనబడుతోంది, ఆయన జీవితము ఎంతగా ప్రభావితం చెందింది. ఈరోజు మరి మనము యేసయ్యను మరి నమ్ముకొని ఎంతకాలం నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నాం. కానీ మన జీవితాల్లో ఇంకా కొన్ని మార్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి, కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉంటున్నాయి. కానీ విడిచిపెట్టాలని ఉంది, విడిచిపెట్టేయాలి, ఇది మంచిది కాదని మనకి తెలుసు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, దానిని విడిచిపెట్టలేకపోతున్నాం. విచారకరమైన విషయం. చూడండి, జైల్లో ఒక అధికారి చూసినట్లయితే అతని యొక్క కోపం అంతటినీ చూపించాడు. అప్పటికప్పుడు అతని యొక్క కోపం అంతటినీ చూపించినటువంటి వ్యక్తి, ఉగ్రత అంతా చూపించినటువంటి వ్యక్తి, ఒక్కసారిగా నేరమేమీ కనిపించకపోయినా వాళ్ళ మీద పగా ప్రతీకారాలు తీసుకున్నటువంటి వ్యక్తి చూడండి అప్పటికప్పుడు ఏమైపోయాడు? కరిగిపోయాడు. చూడండి, ఆ ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా కరిగిపోయి ఏమంటున్నాడు తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఎప్పుడు వస్తుంది నీకు మంచి మనసు? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చేస్తావు నువ్వు మంచి ఆలోచనలు? ఇంకెంతకాలం అలా జీవిస్తావు? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ నేను అడుగుతూ ఉన్నాడు, ఎప్పుడు నీవు మార్చుకుంటావు నీ అలవాట్లను? అలా మార్చుకుంటే ఖచ్చితంగా నీకేమొస్తుంది? సంతోషం ఎప్పుడు వస్తుందా అని మనము ఎదురెదురు చూస్తూ కాచుకుంటూ ఎంతో దాని కొరకు ఖర్చు చేస్తూ ఉంటాం. సంతోషం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి. ఏదో సంతోషం అంటే మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, బైక్ కొనుక్కుంటే సంతోషం, ఇల్లు కట్టుకుంటే సంతోషం, ఏదో చిన్న ఏయో మన జీవితంలో కార్యాలు జరిగితే అది సంతోషం. చూడండి, శాశ్వతంగా దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది సంతోషము? శాశ్వతంగా. ఇక నువ్వు తిరిగి చూసుకునేది ఏది కూడా
ఉండదు. నువ్వు కోల్పోయే పరిస్థితులు ఏవి కూడా నీకు ఎదురు రావు. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఈరోజు మనం అందరం కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వారంగా మనము ఉండాలి. ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని మరి మన జీవితాన్ని వాక్యం వైపుగా మార్చుకొని వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధము చేసుకోవాలి. ఇదిగో నీ రాజు సియోను నివాసులారా సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండండి అంటే అందరికీ సంతోషం ఉంటుందా అండి? అందరికీ సంతోషంగా ఉంటుందా? ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లాంటి చూడండి అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల వల్ల వాళ్ళకి సంతోషం ఉండొచ్చు, సంతోషము లేకపోవచ్చు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఒక నూతనమైనటువంటి చూడండి మరి మనకి వార్తను వినిపిస్తూ ఒక నూతనమైనటువంటి అనుభవము మనకి అందిస్తూ, ఏమిటా అనుభవం అంటే ఆయన కోరుకున్నటువంటి కోరిక ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకుంటారండి? ఎవరికి ఉంటుంది ఆ ప్రేమ? ఎవరికి ఉంటుంది? బాగా పనిచేసే వాళ్ళని ఎవరైనా వదులుకుంటారా? ఒకవేళ బలహీనలై పని చేయలేకపోతే ఎవరైనా వాళ్ళని ప్రేమిస్తారా? బాగా పనిచేసే వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? పొగుడుతారా లేకపోతే వదులుకుంటారా? ఏమంటారండి? ఒకవేళ ఆవిడతను వచ్చి మూలం కూర్చోవాల్సి వస్తే మనం చూసేవే కదండి. భర్త ఏమంటాడు? పొగుడుతాడు. ఎప్పుడు? బాగా పనిచేస్తుంది. భార్య ఏం చేస్తుంది? పొంగిపోతూ ఉంటుంది. అలాగే భర్తను భార్య ఏం చేస్తుంది? చక్కగా అన్నీ అడగక ముందే తెచ్చి పెడతా ఉంటే నువ్వు నాకు ఏమంటుందండి? దొరకటం మీరేం పూర్తి చేయట్లా. అదృష్టం అంటారా? ఏదైనా చిన్న లోటు వస్తే, కొరతలు వస్తే అప్పటికప్పుడు ఏం జరుగుద్ది మనకి? ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మన మధ్యలో కూడా ఏం జరుగుతూ ఉంటాయి? యుద్ధం జరుగుతూ ఉంటాయి. దయతో మారిపోతాయి. అప్పటికప్పుడే ఆలోచనలు ఏమైపోతూ ఉంటాయి? మారిపోతూ ఉంటాయి. నువ్వంటే ఇష్టం అంటానే అప్పటికప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో జరిగినట్లు యుద్ధము జరుగుతుంది. కానీ దేవుడు మనతో ఏమంటున్నాడు మనం వినాలి. ఆయన అంటున్నాడు సంతోషించండి. స్తోత్రాలు చెల్లిద్దాం. అంత శాశ్వతంగా ప్రేమించేది దేవుడు ఒక్కడే. నేను శాశ్వతమైన ప్రేమతో, ఏ ప్రేమతో? శాశ్వతమైన ప్రేమతో నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ అనుభవాల్లో ఉన్నా నిన్ను విడవక, ఎలాగా విడవక, ఎడబాయక ఏం చేస్తాడు ఆయన? ఒకరోజు ఒక రాజు బలహీనుడై మరణించాల్సినటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే ఆ రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు కన్నీళ్ళు విడిచట నేను చూశాను. ఏం చూశాడంటే ఆయన? మరి ఎంతమందికి ఉంటుంది ఆ ప్రేమ? చెప్పాలి. ఎంతమంది ఆ ప్రేమను చూపిస్తారు? ఏదైనా ఒడిదుడుకులు వస్తే భారం మోయడానికి నేనున్నాను అనేవాళ్ళు మీకెంతమంది ఉన్నారు? చెప్పు. నేనున్నానులే, హామీ, ధైర్యం ఎవరిస్తారండి? ఉన్నారా? కానీ ఆయన అంటున్నాడు సియోను నివాసులారా సంతోషించండి. ఏం చేయాలి? నీ పనుల భారం నా మీద వేయండి. ఎవరి మీద వేయాలి? నా మీద. ఆ రోజు హిజ్కియా ఒకే చూడండి దుఃఖముతో అతనికి ఇక ఏ దిక్కు లేదు, ఆశ్రయం లేదు, ఇక మరణించడమే. మరణము అతనికి చూడండి సంభవించిందని ఆ వార్త తెలియగానే ఎవరి తట్టు తిరిగాడు ఆయన? దేవుని తట్టు తిరిగి, దేవా ఏమంటున్నాడు? నన్ను విడిపించయ్యా. ఏమంటున్నాడండి? దేవా నన్ను విడిపించయ్యా. నిజంగా దాటి వెళ్ళిపోతాడు దేవుడు? నిజంగా విడిచిపెట్టి దేవుడైనా? నిజంగా ఆ పరిస్థితుల్లో మనుషులైనా ఏమైనా దూరంగా ఉంటారేమో, కానీ నీ దేవుడు నువ్వు కన్నీళ్లు కరుస్తుంటే ఎక్కడ ఉంటాడైనా? నీ ప్రక్కనే
ఉన్నాడండి ఆయన. స్తోత్రాలు చెల్లిద్దాం. కన్నీళ్లు కారుస్తే ఆయన దాటి నిన్ను విడిచిపెట్టి వెళ్ళడండి. హిజ్కియా ఏమంటున్నాడండి? ఎంత మాట తెలుసా? ఎంత చూడండి, ఆ దుఃఖం అంతా కూడా మరి ఓదార్చబడే మాట తెలుసా? హిజ్కియా, నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూశాను. ఎవరు వచ్చారండి దగ్గరికి? ఎవరు వచ్చారండి? మనుషులా దేవుడా? దేవుడు వచ్చాడండి. మాట్లాడతాడండి ఆయన. ఏం చేస్తాడు ఆయన? మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనందరితో మాట్లాడను గాక. చూడండి, మరి ఈ పరిస్థితులను ఎవ్వరికి కూడా పట్టవు. ఎప్పుడు మనం కలుసుకుంటాం? ఏదైనా వేడుక జరిగితే అందరం కూడా కలుసుకుంటాం. ఏదైనా శుభకార్యం జరిగితే అందరం కలుసుకుంటాం. ఒకరి క్షేమం ఒకరు ఏం చేస్తాం? ఆ రోజు పంచుకుంటాం. కానీ నువ్వు ఒంటరి అయిపోతావు చూడు. ఎప్పుడు ఒంటరి అయిపోతావు? అందరూ ఉన్న ఒంటరివి. ఎప్పుడు అందరూ ఉన్న ఒంటరి అవుతావు. నీకు ఎవరు లేక కాదు, అందరూ ఉంటారు, కానీ నువ్వు ఒంటరి అవుతావు. ఆ ఒంటరి సమయంలో నువ్వు కనిపెడితే, నువ్వు ఎదురు చూస్తే, నువ్వు కాచుకుని ఉంటే, నువ్వు కన్నీళ్ళు కారుస్తే నీతో మాట్లాడడానికి ఆయన ఏం చేస్తాడు? నీ వద్దకు వస్తాడండి. ఎవరి దగ్గరికి? హిజ్కియా దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడండి. మరి నీ దగ్గరికి ఎవరు వస్తారు? అదిగో ఆ సమాధి దగ్గర గోల పెట్టి ఏడుస్తూ ఉంది ఆవిడ. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారంటుంది ఆవిడ. ఏడుపు అంతా ఏదో ఆస్తి పోయిందని కాదు, తన స్వాస్థ్యాన్ని ఎవరో మరి దోచుకున్నారని కాదు, తన బాధ అంతా ఈ లోక సంబంధమైన వాటి మీద చూపట్లేదు. కానీ ఎవరి కోసం బాధపడుతుందంటే, తను ఆరాధించేటటువంటి దేవుడు ఆమెకి ఏం చేయలేదంట? కనబడలేదంట. అర్థమవుతుందండి? తను ఆరాధించే దేవుడు తనకి కనబడలేదు. చూడాలని వచ్చింది, కానీ దేవుడు కనిపించలేదని ఏం చేస్తుంది? గోల పెట్టి ఎలా ఏడుస్తుందంట? గోల పెట్టి ఏడుస్తూ ఉంటే ఆయన వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి బదులుగా కన్నీళ్లు విడుస్తున్నామని మొట్టమొదటిగా కలుసుకున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నీ దగ్గరికి వస్తాడండి. ఎవరి దగ్గరికి వస్తాడు? ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఏడిస్తే ఆయన ఆగిపోతాడండి. ఏం చేస్తాడు ఆయన? నువ్వు ఏడిస్తే ఆయన ఆగిపోతాడండి. బిడ్డ ఏడిస్తే తల్లిదండ్రులు వెళ్ళిపోతారండి, విడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? ఏడు పాపేదాకా కూర్చొని ఓదార్చిన తర్వాతే మళ్ళా వాళ్ళు బయలుదేరుతారు. అంతేగాని ఏడిస్తే ఏడవరని చెప్పేసి అలా వదిలేసి వెళ్ళడం కుదరని. అలాగే మన తండ్రి కూడా, మనం ఆరాధించే దేవుడు కూడా ఈరోజు మనతో అంటున్నాడు, మీ వద్దకు నేను వస్తున్నాను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? ఆయన ఆహ్వానించుకుందామా, లేకపోతే వద్దందామా? ఏం చేద్దాం? ఆయన్ని నువ్వు వెళ్ళిపోతానంటే ఆయన ఏం చేస్తాడు? ఇదిగో నువ్వు చేసే కార్యాలను బట్టి ఆయన నీ దగ్గరికి రావాలో వద్దో అని ఆలోచన చేసుకుంటాడండి. నువ్వు చేసేటటువంటి పనులను బట్టి ఆయన ఏం చేస్తాడు? రావాలో వద్దో ఆలోచన చేసుకుని వస్తాడు. కనుక ఆయన్ని కనుక ఆహ్వానించాలనుకుంటే, ఆ ఆలోచన నీకు వస్తే, ఆ ప్రేమ నీకు వస్తే, ఆయన నీకు అవసరమైతే నువ్వు ఇదిగో ఈ విధంగా ప్రయోగాలు చేయాలి, ఈ విధంగా నువ్వు సిద్ధం చేసుకోవాలి, ఈ విధంగా నీవు చూడండి మరి ఆయన్ని ఆహ్వానించగలిగితే ఆయన నీకు ఆమె ఇస్తున్నాడు. జకయా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, పద మన ఇద్దరం కలిసి నీ ఇంటికి వెళ్ళి భోజనము చేద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. నిర్ణయం ఆయన తీసుకుంటే నువ్వు రమ్మంటే కాదండి. నిర్ణయం ఎవరిది? ఆయన రావాలనుకుంటే ఏం చేస్తాడు? ఆయన వస్తాడండి. కనుక ఆయనకి మనకి ఇష్టలమై ఉండాలి. ఆయనకి మనం ఏమవ్వాలి? ఇష్టలమై ప్రవర్తన ఆధారము చేసుకుని యేసయ్య మన దగ్గరికి రావాలో, మన కుటుంబంలోనికి రావాలో వద్దు, ఆయన ఏం చేస్తాడు? నిర్ణయం ఆయనే తీసుకుంటాడండి. మరి మన ప్రవర్తనను బట్టి ఒకవేళ నచ్చనివి, కోపాన్ని కలిగించేవి మన జీవితంలో మనం చేస్తూ అన్నట్లయితే, అదే పాత జీవితాన్ని జీవించినట్లయితే, ప్రవర్తనలో ఏ మార్పు లేకపోతే ఆయన మన దగ్గరికి వస్తాడండి. మన అలవాట్లు ఏమైపోవాలి? ఆయన కోసం ఏం చేయాలి? మనము త్యాగము చేయాలి.
త్యాగం చేయడం అంటే మన ఆస్తిని చూడండి మన కష్టార్జితాన్ని ఖర్చు చేయమని కాదు. ఉన్న అలవాట్లు మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా మార్చుకోవాలి. ఏం చేసుకోవాలి? జక్కేవాలి. ఎవరికిలాగా అలవాట్లు ఏం చేసుకుంటున్నాడు? మార్చేసుకుంటున్నాడు. ఎవరి కోసం ఆయన మార్చుకోవాలనుకుంటున్నాడు? యేసయ్య రావాలి. నా ఇంటికి ఎవరు రావాలి? ఈరోజు యేసయ్య నేను తీసుకుని వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ విధంగా మనం కనుక చక్కగా ఖచ్చితమైన ఆలోచన, మంచి ఆలోచన మనం చేయగలిగినట్లయితే మన ఆలోచనలు ఎవరు చూస్తున్నారు? హిజ్కియా ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడిచిట చూస్తాను, నువ్వు పశ్చాత్తాపడటం నేను చూశాను, నీ దుఃఖాన్ని నేను చూశాను, నీ బాధను నేను చూశాను. మరి ఈరోజు ఇంత స్పష్టంగా ఒక వ్యక్తి పడుతున్న బాధ, ఎంతమంది పడుతున్నారు అక్కడ బాధ? ఒక వ్యక్తి పడుతున్న బాధ చూడండి, ఎవరికి కనిపించింది? దేవునికి కనిపించింది. మనం పడుతున్న బాధ ఎవరు చూస్తున్నారు అనుకున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా చూసిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుని మాటలు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, మనకు అర్థమైనట్లయితే ఎంత మంచిదండి. ఈరోజు అనాలోచనగా కాకుండా, అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంగా ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీ కోసము ఆయన నీ దగ్గరికి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడము చూడండి, ఇంకా సమయం పడద్ది. ఇప్పుడు వెళ్ళిపోతాం మనం ఆయన దగ్గరికి. ఎస్ అంటారా? నువ్వు అంటారా? యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఏమంటారా? కొన్ని బాధ్యతలు ఉన్నాయి అంటారా? కానీ మన దగ్గరికి వస్తే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కనుక ఈరోజు మనం అందరం కూడా చక్కగా ఈ మాటలో మరి అర్థం చేసుకుందాం, ఈ మాటలో విందాం, ఈ మాటలో ఎంత మేలు ఉందో మనం అందరం పరీక్ష చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ఇంత ప్రేమించే దేవుడు మనకి అండగా ఉంటానని. ఎలా ఉంటాడండి ఆయన? అండగా. నీ భారం అంతా మోస్తూ నీకు ఏమిస్తానన్నాడు? సుఖాన్ని ఇస్తే ఏమిస్తానన్నాడు? సుఖాన్ని. ఇదిగో ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం నేను నీకు ఇస్తున్నాను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతకాలం ఇస్తున్నాడంట? 15 సంవత్సరాల ఆయుష్కాలం. అప్పుడు మరణించాల్సిన ఆయనకి ఎంత ఆయుష్కాలం పెరిగింది? 15 సంవత్సరాల ఆయుష్కాలం పెరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన వస్తాడు మన దగ్గరికి. మనం ఆరాధించే దేవుడు మనల్ని కలుసుకుంటాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా వింటాడు. మనకి నమ్మకం ఉండి ప్రార్థన చేయాలి. ఏముండాలి? నమ్మకం ఉండి, అవిశ్వాసంతో ఏదో ప్రార్థన అని చెప్పేసి చేయాలి కదా అని చెప్పేసి చూడండి, మరి ఆచారంగా ప్రార్థన చేయటం కాదు, భారంగా భారం కలిగి ఉపవాసం ఉండి. ఏమండి, మన మధ్యలో చెల్లి సాక్ష్యం చెప్పింది, తన బాబుకు బాగాలేనప్పుడు 3 పూటలు తిని ఉంటుంది అంటారా? తినమన్నా తింటుందా? ఏం చేస్తుంది? ఏం చేసి ఉంటుంది అంటారు? తల్లిదండ్రులకు మనం చేయలేదా? మానేస్తాం. తిండి మీద ఉండదు, ఇక దేని మీద? బాగుపడేదాకా దేని మీద ఉండదు? దేని మీద? తన కోసం ఏం ఆలోచించేదో. కన్నులన్నీ ఎవరి మీద? బిడ్డ మీద. కనీసం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆలోచించేయండి. నీవు బాగోకపోతే ఆయన అక్కడ కూర్చోడండి. నిన్ను కలుసుకునేదాకా, నువ్వు క్షేమంగా ఉండేదాకా ఆయన ఏం చేస్తాడు? నేను కలుసుకునేదాకా, నేను క్షేమంగా ఉంచేదాకా ఆయన కూర్చోడండి. నిద్రపోడండి. మనకి అంత గొప్ప దేవుడు అండగా ఉన్నాడు, అంత ప్రేమించే దేవుడు మనకి ఉన్నాడు. కనుక మనం అందరం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎవరంటే దేవుడు అంటే ఏం చేయకూడదు? నిర్లక్ష్యం, అశ్రద్ధ లేకుండా చక్కగా ఆయన కలుసుకుందాం. ఎవరిని కలుసుకుందాం? మనం కూడా యేసయ్యని కలుసుకుందాం. యేసయ్యని కలుసుకోవడం అంటే హిజ్కియా లాగా చూడండి, మరి జకీకి లాగా మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా. ఎలాగా? పైన హృదయపూర్వకంగా హృదయంలో ఒకటి ఉంచుకొని లోపల లోపాలు పెట్టుకుని లోపల అలవాట్లన్నింటినీ కూడా అలాగా మార్చుకోకుండా, పాత పనిముట్లన్నింటినీ కూడా, ఆ పనికిరానన్నింటినీ కూడా ఇంకా నీ జీవితంలో వాడుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ముందుకు కూడా ఏముండదు, నీకు ఏ ఉపయోగము ఉండదు. పాత వాటిని ఏం చేసుకోవాలి? మార్చుకోవాల్సిన వాటిని ఏం చేసుకోవాలి?
ఆ చిలిపడిపోయినటువంటి తెల్ల సామానం మన ఇంట్లో ఎందుకండి? ఏం చేయాలి? ఆ సామానంని మార్చేసుకుని మనకు ఉపయోగపడే తెచ్చుకోవాలి వద్దా? అలాగే దాచిపెట్టుకుంటే ఏముంటుంది? భారం అయిపోతూ ఉంటుంది. కనీసం మనము చక్కగా జ్ఞానం కలిగి, తెలివి కలిగి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారో, ఏ విషయాల్లో మనము పొరపాటు చేస్తున్నామో, ఏ విషయాల్లో లోబి పడుతున్నామో, ఏ విషయాల్లో మనము ఇంకా సంతోషం ఉందనుకుంటున్నామో, వాటిని దేవుడు ఈరోజు విమర్శిస్తూ, చూడండి, హెచ్చరిస్తూ, గద్దిస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం వినగలిగినట్లయితే, వాటిని గురించి ఆలోచనలు మనం ఖచ్చితంగా చేయగలిగినట్లయితే, వాటిని గనక మనం విడిచిపెట్టగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ, మన ఇంటికి కూడా ఏమొస్తుంది? రక్షణ. మనమందరం కూడా ఎలా ఉంటాం? ఉల్లాసంగా ఎలా ఉంటాం? సంతోషంగా. అందరూ కూడా ఎలా ఉంటారు? సంతోషంగా. ఆయన కృప మన మీద, కుటుంబాల మీద ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ మాట్లాడిన వరకు ఆరాధన ద్వారా మీరు మాతో నేను ఇంత ఆయా సూటిగా, తేటగా, స్పష్టంగా అందించిన వాక్య సందేశాన్ని బట్టి, ఈ వాక్యాన్ని వినుచిన వారు ఆయా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఇదిగో ప్రభువా, ఇదిగో నీవు కలుసుకుంటావని, నీవు దర్శిస్తావని, నువ్వు మాట్లాడతావని వర్తమానం ద్వారా విన్నారో, అట్టి బిడ్డలు హృదయపూర్వకంగా ఇదిగో తమ జీవితాల ప్రవర్తన మార్చుకొని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారు. వారందరినీ కూడా మీరు దర్శించమని, వారందరితో కూడా మీరు మాట్లాడమని, వారందరికీ కూడా విడుదల దయచేయమని, ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ బిడ్డలకు సహాయం చేయమని, ఆయా రక్షించమని, బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.